నమస్తే. రమణీయ సంజీవనానికి స్వాగతం. నాకున్న మిత్రులలో ఒక మిత్రుడు. అతని వయసు దాదాపుగా 70 సంవత్సరాలు. అతడు తనకున్న అపారమైనటువంటి జ్ఞాపక శక్తికి చాలా గర్వపడుతూ ఉండేవాడు. అందరిలాగే అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతూ ఉండేవాడు, కానీ వాటిని పెద్దగా పట్టించుకునేటువంటి వాడు కాదు. అయితే అతని వయస్సు పెరుగుతున్న కొద్దీ అప్పుడప్పుడు మర్చిపోయే అలాంటి విషయాలను పట్టించుకోవడం మొదలుపెట్టాడు. ఆందోళన కూడా చెందడం మొదలుపెట్టాడు. ఇక అలా ఎప్పుడైతే ఆ విషయాలను పట్టించుకొని ఆందోళన చెందడం మొదలుపెట్టాడో అప్పుడు తనలో తాను ఇలా అనుకోవడం స్టార్ట్ చేశాడు. ఏమనుకున్నాడంటే, వయసు పెరుగుతుంది కదా, జ్ఞాపక శక్తి నాది తగ్గుతుంది. నా వయసు పెరుగుతుంది కాబట్టి నా జ్ఞాపక శక్తి తగ్గుతుంది అని ఇలా నెగటివ్ సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇలా నెగటివ్ సజెషన్స్, ఆటో సజెషన్స్ అంటారు కదా, ఇలా నెగటివ్ ఆటో సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక రోజు రోజుకి తన జ్ఞాపక శక్తి క్రమంగా క్షీణించడం మొదలైంది. ఇక ఇప్పుడు ఆ మిత్రునికి ఆందోళన ఇంకా ఎక్కువైపోయింది. నిరాశ మొదలైంది. మరి ఎలా? ఈ విషయంలో ఒక మిత్రుని ద్వారా తనకు జ్ఞానోదయం అయిందని చెప్పవచ్చు. ఆ మిత్రుడు చెప్పిన మాటలు విని, ఓహో, ఇలా నెగటివ్గా ఆలోచించడం వల్ల, నెగటివ్గా ఆటో సజెషన్స్ ఇచ్చుకోవడం వల్ల నాకు నేనే నష్టపరుచుకుంటున్నాను అన్న ఒక ఆలోచనతో మిత్రుడిచ్చిన సలహా మేరకు ఎప్పుడైతే తనకు ఆ నెగటివ్ ఆలోచన వచ్చిందో దానికి వ్యతిరేకంగా పాజిటివ్ సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే తనకు నేను వయసు పెరిగే కొద్దీ అన్ని విషయాలు మర్చిపోతున్నాను అనే ఆలోచన వచ్చిందో వెంటనే స్టాప్ అని అనుకొని ఆ ఆలోచనను అక్కడే ఆపి ఇక దానికి వ్యతిరేకంగా ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనను ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఎలా? నా జ్ఞాపక శక్తి ఈ రోజు నుండి రోజు రోజుకు బాగా మెరుగవుతుంది. ఈ రోజు నుండి నేను నాకు అవసరమైనటువంటి ఏ విషయాన్నైనా కూడా బాగా స్పష్టంగా తొందరగా గుర్తించుకోగలుగుతున్నాను. రోజు రోజుకు నా జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. రోజు రోజుకు నా జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. గతంలో కంటే ఇక నా జ్ఞాపక శక్తి రోజు రోజుకు మెరుగవుతుంది. నేను గతంలో కంటే ఇప్పుడు బాగా విషయాలను స్పష్టంగా తొందరగా గుర్తించుకోగలుగుతాను. ఇలా రోజుకు 21 సార్లు అనుకోవడం ప్రారంభించాడు. ఇలా 3 వారాలు తిరిగేసరికి అతడు కోల్పోయినటువంటి జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేసింది. ఎంత అద్భుతం! ఇదంతా దేని మహిమ, ఏం మంత్రం మహిమ అంటే అది సైకాలజీలో కువేయిజం అంటాం. కువేయిజం అంటే మనకు ఎప్పుడైతే నెగటివ్ ఆలోచనలు వస్తాయో ఆ నెగటివ్ ఆలోచనల స్థానంలో పాజిటివ్ ఆలోచనలు కనుక చేసినట్టయితే, ఇలా రోజుకు 21 సార్లు 3 వారాలు చేసినట్టయితే మనము ఆ నెగటివ్ ఆలోచన నుంచి బయటపడి చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకే ఈ కువేయిజం అనేది ప్రతి విషయానికి కూడా, ఒక జ్ఞాపక శక్తికనే కాదు, ఏ విషయంలో అయినా కూడా మనకు నెగటివ్ ఆలోచనలు వచ్చినట్టయితే వెంటనే దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని పాజిటివ్ ఆటో సజెషన్స్ ఇచ్చేసి మనము మన భవిష్యత్తును బాగా ఉండేలా చూసుకోవాలని కోరుతూ, మీరంతా కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ
మీ బంధుమిత్రులకు షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. నమస్తే.